అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంతో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు బాధపడతారు, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే శుభం కలుగుతుంది. నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంలతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ వాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. పొరుగువారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది, కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చెయ్యండి. చంద్రుడి యొక్క స్థితిగా కుంభను బట్టి మీకీరోజు మీచే కుంభలో చాలా ఖాళీ సమయము ఉంటుంది, కానీ మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. మీ జీవితంలో ముఖ్యం కాని వారి మాటలను మీరు పట్టించుకోవద్దు. రక్షణ, బోధన, రవాణా, కన్సల్టెన్సీ రంగాల వారికి వృత్తిపరంగా లాభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దూరంలో ఉన్న వ్యక్కుంభ సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బీమా, పన్నులు, గ్రాట్యుటీ, పెన్షన్ వ్యవహారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు ప్రియతముల కోసం ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. కుంభం ఆరోగ్య నైతికత విషయానికి వస్తే కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఇల్లు స్థల సేకరణకు సంబంధించి భాగస్వామితో చర్చిస్తారు. అందాలు పోటీలో విజయం సాధిస్తారు. ధనాలాభం విషయానికి వస్తే ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. సోదరుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తిపరమైన ప్రయాణాలకు అనుకూలం. మార్కెటింగ్, స్టేషనరీ, ఏజెన్సీలు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే అడ్వర్టైజ్మెంట్స్, టెలివిజన్, క్రీడలు, పాఠశాల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. వినూత్నంగా ఆలోచించి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. విష్ణు అష్టోత్తరనామ పారాయణ మంచిది. సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. రామాలయాన్ని దర్శించండి. ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినీ, రాజకీయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై చర్చిస్తారు. గోసేవ మంచిది. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. రాజకీయ, సినీరంగ ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విద్య, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. గణపతి ఆలయాన్ని దర్శించడం మంచిది. సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. బోధన, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. గణపతి ఆలయ ప్రదక్షిణ మంచిది. గతించిన వ్యక్కుంభను స్మరించుకుంటారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమకుంభు ఇచ్చిపుచ్చుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. వేడుకలు, శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. లక్కీ సంఖ్య ఈ 71. లక్కీ కలర్ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.